హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్స్. సో ఏంటి అంటే ఈరోజు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమై ఉంటుంది మీకు. ఈరోజు వంట చేస్తున్నాం. ఏందో గెస్ చేయండి. కొంచెం హింట్ ఇస్తాం. అందరి కంఫర్ట్ ఫుడ్ అండ్ వెజిటేరియన్. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేవరెట్ ఫుడ్. అది నేను చేసే వంట అందరు పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఫ్రైస్తో తింటారు, పాపడ్తో తింటారు. సో గెస్ చేసిరా. సో ఏంటి అంటే టమాటో పప్పు అనమాట. అండ్ టమాటో పప్పుతోటి ఆలూ ఫ్రై కూడా ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. అందరికీ ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో నేను కూడా అదే ఇవ్వబోతున్నా. పప్పు నేను చాలా బాగా చేస్తాను. నేను బొగ్గుడు కుట్టలే, కాకపోతే మంచిగా చేస్తాను నిజంగానే. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ కందిపప్పు కడిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, మిర్చి, కొంచెం ఒక గోరంతా అనుకోండి, కొంచెం చింతపండు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత, ఉప్పు, కొంచెం కారం. ఎందుకు వేస్తా నాకు కూడా తెలియదు, మా మమ్మీ వేస్తుంది, సో నేను కూడా వేస్తాను. ఆయిల్ కొంచెం. ఇదంతా ఇప్పుడు విజిల్ పెట్టాలి. ఒక 4-5 విజిల్స్ పెడితే అప్పుడు చూద్దాం. సో ఇంత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని మీకు ఎంత మెత్తగా కావాలో అంత స్మాష్ చేయండి. నాకైతే మెత్తగా ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఎక్కువ పప్పు లేకుండా. సో నేను ఇంత వేసుకున్నా కన్సిస్టెన్సీ. టేస్ట్ చూడండి ఒకసారి, ఉప్పు సరిపోయిందా లేదా. కొంచెం లైట్గా సాల్ట్ పడుతుంది. బేసిక్గా నేను రెడ్ చిల్లీ వేయకుండా పచ్చిమిర్చితోటి వేస్తున్నాను అనమాట పప్పు. నాకు అదే నచ్చుతుంది. తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి దీనికి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కొంచెం గార్లిక్, కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్, పప్పులో టేస్ట్ చూసి మీకు మిర్చి కావాలంటే వేసుకోండి. నాకు సరిపోయింది, సో నేను వేసుకుంటలేను మళ్ళీ. కొంచెం ఇంగు వేసుకోవాలి ఇప్పుడు. లైట్గా కొత్తిమీర. టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పప్పులు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పప్పు ఉంది కదా, అది వేసేసేయాలి. మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు మీరు. నేను వేసుకున్నా, ఎందుకంటే పోపు వేసినప్పుడు కొంచెం సేపు పొయ్యి మీద పెట్టినప్పుడు మొత్తం మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుంటే బెటర్. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. చిన్న మంట మీద ఇప్పుడు ఉడకనియాలి కొంచెం సేపు, ఒక 2 మినిట్స్. ఇప్పుడే ఉడుకుతుంది. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి, సరిపోయిందా లేదా అని చెప్పి. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కస్తూరి మేతి
ఇలా మొత్తం అంతా వేసేసేయాలి. కరెక్ట్ ఇదే టైంకి కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోండి. రెడీ అయిపోతుంది మనకి కర్రీ. దించేసుకోవచ్చు. మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉంచవచ్చు. నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకుందాం. ప్యాన్ హీట్ కాగానే కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, సో ముందే ఆలుని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట. వాటర్లో వేస్తే ఏంటంటే బ్లాక్ కాదనమాట. సో వాటర్లో వేసి ఉంచాలి. 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట, అక్కడనే నిల్చొని. లేకపోతే అడుగంటి కింద మాడిపోతుంది. ఆలు ఫ్రై మొత్తం అంటే క్రిస్పీగా రావు మంచిగా. ఇట్లయితే 2 minutesకి ఒకసారి కలుపుతూ ఉంటే, రొటేట్ అవుతూ ఉంటే క్రిస్పీగా అవుతుంది అనమాట, మంచిగా ఫ్రై అవుతుంది. సో ఈ స్టేజ్కి వచ్చినాక కొంచెం పసుపు వేయాలి. ఒక 2 minutes అయినాక ఇప్పుడు కారం, ఒక 2 spoons కారం వేసుకోండి. అండ్ 1 spoon సాల్ట్. మిక్స్. ఒక 2 minutes కారం ఇంకా ఉప్పు మగ్గినాక గార్లిక్ వేసుకోండి. ఒక 4 అట్లా. సో లాస్ట్కి దించే ముందు కస్తూరి మేతి వేసుకొని కొంచెం ఒక 2 minutes ఉంచి తీసేసేయాలి. సో రెడీ అయిపోయింది మన ఆలు ఫ్రై. మొత్తం అన్నీ పెట్టుకొని చూపిస్తా ప్లేట్లో. So guys, if you like the video, please like, share, comment and subscribe. Hasta la vista.